నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదో మనము కదిరి గొర్రెల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12-2 గంటల వరకు అయితే సంత జరుగుతుంది. ఇక్కడికి మేకలు, మేకపోతులు, పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయి. అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే వస్తుంటారండి. మరొకటండి, సంతల్లో ఎవరు మాత్రం ఫోన్ నెంబర్లు అయితే ఇవ్వద్దండి. ఎందుకంటే కొంతమంది బెదిరించే వాళ్ళు, దొంగలు అయితే ఫోన్లు చేసి రైతులకైతే మీరు అక్కడ కొన్నారు, ఇక్కడ కొన్నారు అనేది అయితే పరిస్థితి అయితే వస్తుంది. అంతకుముందుగానే ఒక ఇష్యూ అయితే జరిగింది. దానికోసం రైతులు ఎవరన్నా సంతల్లో ఫోన్ నెంబర్లు ఇచ్చినా కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే దొంగలే ఎక్కువగా ఫోన్లు చేస్తుంటారు, అదొకటి గమనించవచ్చు. అయితే మనం కదిరి గొర్రెల మేకల సంతల లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా చూసామండి. మరొకటండి, మనము ఆవులు కింద వేసే మ్యాట్లు, పారలు, గంపలు, అన్ని డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ అయితే మనం కదిరి నుంచి సప్లై చేస్తున్నాం. అలాగే సంతల్లో కానీ స్టాల్ అయితే ఏర్పాటు చేస్తున్నామండి. మీకు ఎవరికైనా కావాలంటే మన ఫోన్ నెంబర్, అడ్రస్ ఉంటుంది, కాల్ చేసి అయితే తీసుకోవచ్చు. మనం సంతల్లో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా ఒకసారి చూసాము. ఇది కదిరి అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. మనం లోపలికి వెళ్ళి చూసాము. 4 పెద్ద సైజు పోతులు అయితే ఉన్నాయండి. ఏం రేట్ చెప్పినావునా? జత 38,000. జత 38,000. పెద్ద సైజు మేకపోతులు జత 38,000. జోడి 38,000 అయితే చెప్తున్నారండి. చూడొచ్చు, పెద్ద సైజులోనే దాదాపు ఒక 25 కేజీల వరకు మాంసం పడేటివి అయితే కనిపిస్తుంది. జోడి 38,000. 41. ఏవి 3 పోతులు 41. 3 మేకపోతులు 41 అయితే చెప్తున్నారు అండి. ఎన్ని కేజీలు పడొచ్చునా మాంసం పరంగా? 13-14. రైట్. పెద్ద సైజ్ పోతులు అయితే ఉన్నాయండి. ఏం రేట్ పెద్ద ఇవి? 33,000 జత. పెద్ద సైజు మేకపోతులు 33,000 అయితే చెప్తున్నారు అండి. 33,000 అయితే జోడి అయితే చెప్తున్నారు. ఎన్ని కేజీలు పడవచ్చు పెద్ద మాంసం పరంగా? 25 కేజీలు పడవచ్చు. 23-24 పడుతుంది. రైట్ పెద్ద, రైట్. థ్యాంక్స్. కట్ట అయితే ఉన్నాయండి అన్ని పోతులు. మొత్తం పెద్ద గుంపు అయితే ఉన్నాయి. ఏం రేట్ చెప్తారో ఏనా? ఏం రేట్ చెప్తున్నారన్నా ఇవన్నీ పోతులు? 39,000 చెప్తున్నారా? 38,000తో చెప్పినావా? 30,000కి అడిగినావా? అడిగితే తప్పేం లేదు. మీరు ఎక్కడి నుంచినా? తాడేపల్లిగూడెం నుంచి. అన్నోళ్ళు అయితే 38,000 జత. ఇవైతే పోతులు అయితే చెప్తున్నారు. 30,000 వరకు అడుగుతున్నారు. ఇంకా బేరం అయితే కుదరలే. ఇంకా చేతిలో ఎన్ని కేజీలు పడచ్చు ఒకటి మాంసం పరంగా? ఏనా 20 కేజీలేనా? 30 కేజీలు వచ్చేటివి. 25 నుంచి 30 కేజీల వరకు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయండి. చూడొచ్చు, జోడి 38,000 అయితే చెప్తున్నారు జత మేకపోతులు. ఇంకా బేరం అయితే కుదురుతుంది. వాళ్ళు 30,000 వరకు అడుగుతున్నారు. ఇంకా బేరం ఫైనల్ ప్రైజ్ అయితే కాలేదు కదిరి సంతలో. చూడొచ్చు ఎలాంటి మేకపోతులు అయితే వస్తాయి అనేది. ఎంత చెప్తే? 45. 2 పోతులు 45,000 అయితే చెప్తున్నారు అండి. పెద్ద సైజు పోతులు 45,000 జోడి. జత మేకపోతులు 45,000. రైట్. పెద్ద సైజు పోతులు అయితే ఉన్నాయండి. ఏం రేట్ ఆడు? ఎంత పోతులు ఇవా? 4 జత 34,000. జత 34,000 అయితే చెప్తున్నారు అండి కదిరి సంతలో. జోడి 34,000 అయితే చెప్తున్నారు. పెద్ద సైజు పోతులు ఎంత చెప్తేవా? ఒకటి 18,000. ఒక్కొక్క పెద్ద సైజు మేకపోతు 18,000 అయితే చెప్తున్నారు. ఈచ్ వన్ వచ్చేసి 18,000 అయితే చెప్తున్నారు కదిరి సంతలో. పెద్ద సైజు మేకపోతులు 18,000 ఒక్కొక్కటి. ఇట్లా రాని కొంచెం అట్లా దిప్పు.
కాదు ఎన్ని కేజీలు పడవచ్చు ఒకటి మాంసం పరంగా? ఒకటి 30కి పైన వస్తాయి. 30కి పైన వస్తాయా? ఒకటి 30కి పైన వస్తాయి. 18,000 అయితే ఒక్కొక్క మేకపోతే అయితే చెప్తున్నారండి. రైట్ నా థ్యాంక్స్. దేవి మొత్తం ఇదంతా మేకలు పోతులు అన్ని గుంపు ఉన్నాయా? ఎంత చెప్తున్నారు జత? జత 16,000 అయితే చెప్తున్నారండి. పోతులు ఎన్ని ఉన్నాయి? 5 పోతులు ఉన్నాయి. మేకలు 5 మేకలు, 5 మరకలు, 5 పోతులు, మొత్తం 15 ఉన్నాయి. జత వచ్చేసి 15,000 చొప్పున చెప్తున్నారు. 15 కదా, 15,000 జోడి అయితే చెప్తున్నారండి. దీంట్లో అన్ని టోటల్ మిక్సింగ్ అయితే ఉన్నాయి. పోతులు ఉన్నాయి. ఏమే బొట్టు పెట్టేసినావు అప్పుడే? 17 కొన్నావా? 17,000 ఇదే. 17,000తో కొన్నాడండి అన్న. తిరుపతి నుంచి అయితే వారం వచ్చి కొనుక్కుంటారు. ఇది బండి మీదే కదనా? బండిలో అయితే నింపుకొని అన్ని బండిలో నింపుకొని పోతుంటారు. అయిపోయిందా? అన్ని కొనేసినారా? కాదు, ఇది ఎంత చెప్పినారు? ఇది 15,000కా? ఎంత కొన్నా? కాదు, ఎంత చెప్పినారు? ఇది 17,000 కొన్నారు. వాళ్ళు ఎంత చెప్పినారు? 20,000 చెప్పినారు. 17,000 కొన్నారండి. తిరుపతి నుంచి అన్న వారం వచ్చి తీసుకెళ్తుంటారు. చూడొచ్చు. మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి బేరం అయితే చేస్తుంటారు. అంటే సంతల్లో అమ్ముతుంటారు. వాళ్ళది ఇంటికాడ కానీ స్టాల్ అయితే ఉన్నది. పోతు పిల్లలు అన్ని పోతు పిల్లలు, చిన్న సైజు పోతు పిల్లలు. 7,500 జత, 7,500 జోడి అయితే చెప్తున్నారు అండి. ఒక 8 నెలల పిల్లలు ఉంటాయన్నా? అంతే, 6 నెలలుగానే ఉండవు. అంతేనా? ఇప్పుడు ఎంత 6 నెలలు. కొమ్మలు బాగా వస్తున్నాయి అప్పుడే. మేపు బాగుంది కాబట్టి ఆ సైజు పెరిగినాయి. ఇచ్చే రేటేనా? ఇంకా తగ్గిస్తారా? పోతు పిల్లలు 7,500 అయితే చెప్తున్నారు. 7,500 జోడి. ఇంకా మొత్తం కట్ట తీసుకుంటే ఒక తగ్గించి ఇస్తారు. రైట్ నా థ్యాంక్స్. కట్ట అయితే ఉన్నాయి. నా మేకలా మరకలా? మేక మరకలు అయితే ఉన్నాయి. మీసాలు ఉన్నాడు మన. నీవేనా పెద్దవి? ఏం రేట్ చెప్తావా? 8,000తో చెప్తున్నావా? 16,000 జత. మరకలే ఆ రేట్ చెప్తాను ఒకటేసరి. సత్తా ఉన్నాయి బాగా. తక్కువే ఇచ్చేది. చెప్పక మా రేట్ చెప్తారు. 16,000 జత చెప్తారు. 14,000 వరకు ఇస్తారు. రైట్ పెద్ద. రైట్ థ్యాంక్స్. 4 పెద్ద సైజ్ మేకపోతులు అయితే ఉన్నాయండి. నా ఏం రేట్ నా పోతులు ఇవి? 4 కలిసి 4 పోతులు కలిసి 90,000 అయితే చెప్తున్నారు అండి. 90,000 అయితే చెప్తున్నారు. 80 వరకు ఇస్తారు. అంటే ఒకటి 20,000 చొప్పున. అది కొంచెం బాగా సత్తా ఉంది. పెద్ద సైజు. ఇది ఒకటి ఓ రకంగా. అవునులేండి. 90,000 చెప్తున్నారు. 4 కలిసి 80,000 వరకు అయితే ఇస్తామంటున్నారు. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 30-35 కేజీలు. ఇది 25 వస్తుంది మనకి. ఇది వచ్చేసి 25 కేజీల వరకు పడుతుంది. అది వచ్చేసి 30 కేజీల వరకు పడేటివి అయితే కనిపిస్తుంది. రైట్ నా థ్యాంక్స్. అది పోతు కాక ఇవి జత 15,000 చూడొచ్చండి. అన్ని పెద్ద సైజు మేకలు. జత 15,000 చొప్పున అయితే చెప్తున్నారు. 15,000 జోడి. ఆ పోతు ఏం రేట్ చెప్తారు? 20,000 చెప్తారా? సరేనా, రైట్ థ్యాంక్స్. కట్ అవుతుందండి. పెద్ద పోతులా అన్నీ ఇవి? ఏం రేట్ చెప్తున్నారు పెద్ద? 15,500తో చేత 15,500 అయితే చెప్తున్నారు. 15,500 రూపాయలు జోడి అయితే చెప్తున్నారు పోతులు. ఇవి ఒక 14 కేజీల వరకు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయి. 14,500 జోడి కదిరి సంతలో. మేక మరకలు అయితే ఉన్నాయండి. ఈడ ఒక కట్ట. ఏం రేట్ చెప్తారో చూద్దాము. ఏం రేట్ చెప్తే ఇవ్వా? ఎవరు ఏం రేట్ చెప్పినా మరకలు? 8,500తో జత అయితే చెప్తున్నారు. మేక మరకలు 8,500 జోడి అయితే చెప్తున్నారు. ఇంకా వచ్చి అడిగితే బేరంగానే ఉంటుంది. అంతే కదా? రైట్. 8,500 మేక మరకలు కట్ అయితే ఉన్నాయండి. మొత్తం
తిప్పితే పోనీరా పట్టుకో తిప్పితే 18,000 జత 18,000 అయితే చెప్తున్నా. అవునవును యాభై నుంచినా తలుపులనా 18,000 ఎవరు ఆయననా 18,000 జత చెప్తున్నారు. మీరేం రేట్ అడుగుతున్నారు? జత 18,000 బేరం అయితే అవుతుందండి. రైట్ 18,000 జోడి. ఎట్లా అడుగుతున్నా? ఒక జతేనా మొత్తం కట్ట కదా? 18,000 చెప్పినారా? 18,000 అడిగినారు ఒక జతేనా? మొత్తం గుంపు తీసుకుంటే ఏమైనా తగ్గించేస్తాం. మొత్తం కట్ట తీసుకుంటే సరే రైట్ థ్యాంక్స్ అండి. నా ఏం రేట్ చెప్తున్నా ఇవి? ఎవరు అన్ని పెద్ద మేకలా చిన్న మేకల పెద్ద ఇవి? అవి ఉంటాయి ఇవి ఉంటాయి. మేకలు ఉన్నాయి మరకలు ఉన్నాయా? ఎట్లా చెప్తే జత? 14,500తో చెప్తున్నారు. మేకలు ఉన్నాయి మరకలు ఉన్నాయండి. 14,500 జోడి అయితే చెప్తున్నారు. రైట్ పెద్ద థ్యాంక్స్. పోతులు అయితే ఉన్నాయి. ఏం రేట్ నా పోతులు ఇవి? 10 ఉన్నాయా? ఎట్లా చెప్తున్నా ఉండండి. ఏం రేట్ అడుగుదాం. ఏం రేట్ నా పోతులు? 12,500తో కొన్నారా? 12,500తో అయితే కొన్నారంట అండి. ఎంత చెప్పినారు నా వాళ్ళు? 13,500 చెప్పింది. 12,500తో కొనుక్కున్నారు. జత మేకపోతులు. ఎన్ని కేజీలు పడవచ్చు? ఒక 10-11 పడవచ్చునా? 10-11 కేజీలు మాంసం పరంగా అయితే ఉంటాయండి. రైట్ నా థ్యాంక్స్. గుంపు అయితే ఉన్నాయండి. పోతులు అయితే ఉన్నట్లున్నాయి కదిరి సంతలో. నా ఏం రేట్ చెప్తున్నా? 11,500 చెప్తారు. పోతులా అన్ని పోతులే 11,500 అయితే చెప్తున్నారండి. 11,500 జోడి అయితే చెప్తున్నారు. అన్ని పోతు పిల్లలు. ఒక 6 నెలల పిల్లలు ఉంటాయన్నా? 6 నెలల పిల్లలు అయితే ఉంటాయి. ఇంకా దీంట్లో వచ్చి అడిగితే బేరం ఉంటుందన్నా? ఏం రేట్ వరకు ఇవ్వచ్చు మీకు? 10,500 వరకు ఇవ్వచ్చు. రైట్ నా థ్యాంక్స్. పాలు తాగే పిల్లలు మేక పిల్లలు అయితే ఉంటాయండి. ఇవి ఏం ధర అడుగుతాము చూడవచ్చు. అన్నీ వారం నెల రోజుల పిల్లలు అన్నీ. ఇదొక కట్ట ఇదొక కట్ట. ఏనా ఏం రేట్ చెప్తున్నా? ఎట్లా చెప్తున్నాను? 2,000 చెప్తాను ఒకటి. అన్ని నెలల లోపు పిల్లలు ఉంటాయా? నెల పిల్లలు ఉంటాయి. 2,000తో ఒకటి. పోతు పిల్లలా ఇవి? అన్ని పోతు పిల్లలే. పోతు పిల్లలే అండి. మళ్ళీ ఎన్ని రోజులు పాలు దాపించుకోవాలా? 2 నెలలు పాలు దాపాలా మేత మేసేంత వరకు. కదిరి సంతలో ఒక నెల పిల్లలు అండి ఇవి. నెల పిల్లలు పాలు తాగే పిల్లలు. ఇవి 2,000 ధర అయితే 2,000 ఈచ్ వన్ అయితే చెప్తున్నారు.